హాయ్ ఫ్రెండ్స్, ఎడారి దేశంగా భావించేటువంటి ఈ దుబాయ్లో ఒకప్పుడు ఎడారిగా ఉండేది. కానీ కాలక్రమేణా ఎక్కడ అవకాశం ఉన్నా, ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా ఈ దుబాయ్ గవర్నమెంట్ ట్రీస్ని పెంచడం అనేది స్టార్ట్ చేసింది. ఈ ట్రీస్ని పెంచడం ద్వారా ఇక్కడున్న టెంపరేచర్ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 10% ఇక్కడ తగ్గిందని ఇక్కడ రీసెర్చెస్ తెలియజేస్తున్నాయి. ఖాళీగా ఉన్న ప్లేస్లో వాటర్ పైప్ లైన్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ స్పెషల్ పిట్ తవ్వుతారు. పిట్ తవ్విన తర్వాత అక్కడ ఇసుకను తీసి మొక్క పెరగడానికి అనుకూలమైన ప్రదేశాన్ని తయారు చేసి ఇక్కడ చుట్టూ కూడా చెట్టు చుట్టూ, అలాగే ప్రతి చెట్టుకి ఆ పైప్ లైన్ని అరేంజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా టైం టు టైం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తారో ఆ టైంలో ఇక్కడ మొక్కలకి వాటర్ సప్లై అనేది జరగడం జరుగుతుంది. మన భారతదేశంలో సహజ వనరులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సహజ వనరులు ఎక్కువ ఉన్నా కానీ ప్రజెంట్ గ్లోబలైజేషన్ అండ్ టెక్నాలజికల్ వరల్డ్లో ప్రతి ఒక్కరూ కూడా మనం చెట్లను నరికేయడం, ఆ ప్లేస్లో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడం, అంతేకాకుండా ఆ ప్లేస్లో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. చూసారా ఆ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఓకే, ఈ ఎడారి దేశంలో ఇటువంటి అందమైన రంగురంగుల ఫ్లవర్స్ని చూసినప్పుడు చాలా మనం హ్యాపీ ఫీల్ అవుతుంటాం. These are very beautiful flowers with red petals. Very beautiful flowers. How green it is. Observe how they are producing air. Especially I am taking this video to encourage you to grow the plants at your home and also nearby your surroundings. Wherever the free lands are available, wherever the free spaces are available, try to grow the plants, plant trees. By growing plants we will get oxygen, more oxygen and more coolness. The total environmental temperature also shall be reduced more and more. See how beautiful it is. Nowadays, as we know that to get more oxygen, in most of the hospitals we are using oxygen concentrators. If you grow that natural oxygen concentrators like trees, these are more valuable. చూసారా ఫ్రెండ్స్, ట్రీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఫ్లవర్స్ ఆర్ మోర్ దెన్ ద లీవ్స్. హౌ బ్యూటిఫుల్ ట్రీ ఇట్ ఈస్. How the Dubai government, they are taking care of plants to grow them and to protect them. Look here, these are all bougainvillea gardens. How beautifully planted. చూసారు కదా ఫ్రెండ్స్, బోగన్విలియా ఫ్లవర్స్, తెలుగులో కాగితం పూలు అంటాం. అంత బ్యూటిఫుల్గా ఈ గార్డెనింగ్ అనేది చేశారు. మొక్కలను పెంచడానికి దుబాయ్ గవర్నమెంట్ ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత కేర్ తీసుకుంటున్నారు, ఎంత మంచి ప్లానింగ్తో ఈ గార్డెన్స్ని డిజైన్ చేస్తున్నారు, వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. We need to understand that the main philosophy of the Dubai government, how these government bodies are taking care to grow more plants in this desert environmental area among various types of buildings.
సీ చూసారు కదా వేప చెట్టు. ఈ రోజుల్లో మనం ఆ వేప చెట్టుని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. ఇట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఈస్ అజాడిరక్టా ఇండికా. మెడిసినల్ వాల్యూస్ అండ్ ప్రాపర్టీస్ ఉన్న ఈ నీమ్ ట్రీ ఎయిర్ కూడా చాలా మంచిది. అలాగే ఈ గార్డెన్ కూడా చాలా అందంగా ఉంది. చూసారు కదా, నీరియం టైప్ ఆఫ్ ప్లాంట్స్, ఒక విధమైన గన్నేరు పువ్వుల జాతికి సంబంధించింది ఈ ప్లాంట్స్ అన్నీ కూడా. చక్కగా చిన్నపిల్లల ప్లే గ్రౌండ్ మధ్యలో ఈవినింగ్ వచ్చినప్పుడు ఇక్కడ చిల్డ్రన్స్ అందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేచురల్ ఎన్వైరన్మెంట్ని తలపిస్తుంది. ఇదంతా కూడా ఇసుక ఎడారి ప్రదేశం, ఇసుక ఎక్కువ ఉంటుంది, ప్లాంట్స్ ఎక్కువ పెరగవు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ ప్లాంట్స్ ఎంతో పచ్చగా ఉన్న ప్లాంట్స్ని మనం చూడవచ్చు. చూడండి, గన్నేరు వైట్ ఫ్లవర్స్, నీరియం ఫ్లవర్. యా, సో from here we can see various types of date trees that are planted near the available places before building and towers. Hi friends, you can observe over here how the sprinklers are sprinkling that grassland, that garden, and especially sitting area during this evening times. How these are automated systems, automated sprinkler systems. These automated small sprinkler systems are spraying the water in that garden time to time. Not only in this garden, this type of water circulatory system and water transport system is connected to each and every garden in Dubai. The timely they are operating, timely they are spraying water, timely they are supplying water to keep the plants alive. చూసారు కదా ఫ్రెండ్స్, దుబాయ్ గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఈ వండర్ఫుల్ సిస్టమ్స్లో ఆటోమేటిక్ వాటర్ స్ప్రేయింగ్ సిస్టమ్ అనేది కూడా ఒకటి. ఈ ఆటోమేటిక్ వాటర్ స్ప్రేయింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ వాటర్ సప్లయింగ్ సిస్టమ్ టు ద ప్లాంట్స్ టైం టు టైం, ఉదయం సాయంత్రం టైం టు టైం తప్పకుండా ప్లాంట్స్కి వాటర్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఈ ప్లాంట్స్కి వాటర్ సప్లై చేయడం ద్వారా ఈ టెంపరేచర్ అబోవ్ 40 ఉంటుంది. 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్న ఈ టెంపరేచర్లో, ఈ హాట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో ఈ ప్లాంట్స్ ఎండిపోకుండా చాలా పచ్చగా అందంగా అందరిని ఆకర్షించడానికి, అందరికీ చల్లదనం ఇవ్వడానికి, ఈ దుబాయ్ ఎన్విరాన్మెంట్ని కూల్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నిజంగా చాలా బాగుంది. ఈ బ్యూటిఫుల్ ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ని మీరు చూడవచ్చు బ్యాక్. సో ఆటోమేటిక్గా టైం టు టైం స్ప్రే అవుతూ ఉంటుంది, ఆ టైం టు టైం వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మ్యాన్ పవరు తగ్గించవచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ని కూల్ చేయొచ్చు. మై ఫ్రెండ్స్, నువ్వు చూస్తున్నది ఒక రకమైన తాడి చెట్టు. మన విలేజెస్లో, మన ఏరియాస్లో తాడి చెట్లను చాలా చూస్తూ ఉంటాం కదా. పాల్మీరా, one type of special grass that they are growing near the plants. మనం ఇక్కడ చూస్తున్నాం
మన ఏరియాస్లో పెరుగుతున్న ఒక విధమైన గడ్డి జాతి. దీన్ని తుంగగడ్డ అని కూడా అంటారు. అంటే ఇటువంటి ప్రదేశాల్లో, డిజర్ట్ ఏరియాస్లో, ఈవెన్ అంటే మన ఏరియాలో గడ్డికి విలువ లేనిగా చూస్తూ ఉంటాం, కానీ ఇటువంటి ఏరియాస్లో గడ్డి కూడా చాలా విలువైనదిగా అపార్ట్మెంట్స్ ముందు పెంచుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్లో భాగంగా ఖర్జూరం ట్రీస్ని కూడా చూడవచ్చు. ఓకే, పైన ఖర్జూరం ట్రీస్ని చూడవచ్చు. హియర్ ఆర్ డేట్ ట్రీస్ అండ్ బాటమ్ ఆఫ్ ద డేట్ ట్రీ హౌ బ్యూటిఫుల్లీ plants are grown. You observe. These are Vinca rosea plants. They are also connected with the water supply system. They are supplying timely water to these plants. So here, this is also white Vinca rosea. These are red. These are mixed pink and white flowers. How these green plants are arranged. చక్కని పచ్చిక పరుపులాగా ఉంది కదా. ఇట్స్ లైక్ ఏ కార్పెట్, గ్రీన్ కార్పెట్. See how these beautiful plants are planted. ఎంత అందంగా ఉంది కదా. All these free areas without leaving idly, they are growing various types of plants. One side bougainvillea plants, the another side Vinca rosea plants. How these are planted in a line. How beautifully these are. ఎంత అందంగా ఉన్నాయి కదా. ఒక పక్కనంతా కూడా ఈ పువ్వులు. పక్కన తురాయి చెట్లు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రత్యేకంగా గార్డెనింగ్ గురించి, దుబాయ్ ప్లాంట్ కేర్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Here we can observe in front of every tower that building management is growing various types of plants. Here we can see the garden, the marine view. See date fruits. This is the right place for you. This is the right place for me. They are right. They are ready to ripen. All these date fruits. This is the right place to be alive, to be free. Here also we can observe this garden care and plant care.
దిస్ ఈజ్ డేట్ ట్రీ. ఖర్జూరం చెట్టు, దుబాయ్లో ఉన్న ఖర్జూరం చెట్టుకి కాయలు కాసి చూసారు. ఇప్పుడే పచ్చి పచ్చి కాయలన్నీ కూడా పండడానికి సిద్ధంగా ఉన్నాయి. You can observe at every corner near the road, date trees are to be planted. They are planting date trees and they are taking care of them. They are protecting them. So how the Dubai government, they are taking care about plants, we can observe. Oh, wonderful, wonderful. So much productivity, more dates productivity from the date plant. చూసారా ఎన్ని గెలలతో ఈ ఖర్జూరం గెలలు చాలా అందంగా ఉన్నాయి కదా, నేచురల్. సో దిస్ ఈజ్ ద నేచురల్ బ్యూటీ. వీ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద ప్లాంట్స్. Without falling that fruits, valuable fruits, they have arranged them in a net. They have tied up in the net. నెట్లు కట్టడం ద్వారా ఆ ఖర్జూరం కాయలు కింద పడిపోకుండా ఉంటాయి. Here also you can observe how beautiful it is. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది మనం మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ట్రీస్ని పెంచమని, వాటిని ప్రొటెక్ట్ చేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి అంటే వాటర్ సోర్సెస్ ఎక్కువగా లేని ఇటువంటి దుబాయ్ మరియు అరబ్ కంట్రీస్లో వాళ్ళు చెట్లు పెంచడానికి ఎంతో కేర్ తీసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు, చాలా టైం తీసుకుంటున్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు, వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనం ఇండియాలో ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ఉన్నా ఎంతోమంది ట్రీస్ని పెంచడం, ప్లాంట్స్ని పెంచడం నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా కాకుండా వీలైనంతగా మీకు చుట్టూ ఉన్న పరిస్థితుల్లో, ఇంటి పరిసర వాతావరణంలో మీరు వీలైనన్ని ఎక్కువ ప్లాంట్స్ని పెంచడానికి ట్రై చేయండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ట్రీ. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగా ఈ ట్రీ దగ్గర నిల్చున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంతో గ్రీన్గా ఉంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ విత్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఆల్సో. ఓకే, ప్లీజ్ grow more plants and please protect them and try to save the environment and try to protect the environment. This is Ramstar Malipudi from Dubai.